హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి హరి ఛానల్. ఈరోజు వచ్చేసి పైనాపిల్ ఫ్రై చేసుకుందాము. ఇదైతే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ పైనాపిల్ని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పైనాపిల్ ఫ్రై ఎప్పుడైనా మీరు తిని చూసారా? ఇంట్లోనే చేసుకొని టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాగా నీట్గా చెక్క మొత్తం తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇది చెక్కు తీయటం అనేది కొంచెం ప్రాసెసేనండి. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా, అవి ముళ్ళు గుచ్చుకోకుండా. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది, త్వరగా అంతా ఫ్రై అవుతుంది. రౌండ్గా కట్ చేసుకున్నామనుకోండి కొంచెం లోపల ఫ్రై అవుతానికి టైం పడుతుంది. ఈ చిన్న ముక్కలు అనుకోండి తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. మధ్య మధ్యలో బ్లాక్గా ఉన్నాయి కదా, కావాలంటే అవి కూడా తీసేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నా కూడా బాగానే ఉంది. ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకొని తిన్నారో లేదో. ఇంకా కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. మేమైతే ఆయిల్లో ఫ్రై చేసాము, గీలో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, లైట్గా పడుతుంది కాబట్టి కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఆయిల్లో. నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. మనం స్పైస్ తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి, కానీ లైట్ స్పైస్ అయితేనే బాగుంది. ఇవి మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాము. ఇది సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇంకా కారము పసుపు అంతా బ్లాక్గా వచ్చింది అనుకోండి, అంత టేస్ట్ అనిపించదు. ఇంకా లైట్గా కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాము. లైట్గా పెప్పరు కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఒక చిటికెడు. ఒక్క పైనాపిల్ తీసుకుంటే ఇన్ని ముక్కలు వచ్చినాయి. ఇంకా ఆయిల్లో వేసేసి ఒకసారి టాస్ చేసుకున్నాము. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ కారము పసుపు ఉప్పు అంతా ముక్కలకు పడుతుందన్నమాట. ఇంకా ఒకసారి ఇట్లా టాస్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ముక్కలకి పడుతుంది మసాలా మొత్తం. ఇవి సిమ్లో పెట్టే చేసుకోండి, అప్పుడు కొంచెం లైట్గా మగ్గుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి తింటున్నా కూడా జ్యూసీగా ఉంటుంది. చూసారా వాటర్ వచ్చేసి ఎట్లా ఉందో. ఇంకా ఎవరికైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇది చేసి పెట్టచ్చు సింపుల్గా. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసి వదిలేసేయండి, స్టవ్ ఆఫ్ చేసి. ఇంకా రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి, తింటుంటే జ్యూసీగా సూపర్ ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారేమో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొంచెం లైట్గా లెమన్ పిండుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైనాపిల్ జ్యూస్ ఉంటుంది కదా, ప్రొవిజన్స్లో దొరుకుతుంది, అది కొంచెం కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఆ టేస్ట్.
ఇంకా ఇంతేనండి, సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. లైక్ షేర్ మటుకి మర్చిపోకుండా చేసి వెళ్ళండి.